ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. మీ పేరండి? మా పేరు ఈర్ సింగ్ సార్. ఏం చేస్తారండి? స్వీట్ హౌస్ ఉంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు చూశారు, ఇప్పుడేమో లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి. ఎవరు గెలిచే అవకాశం ఉంది? భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. బీజేపీ గెలుస్తుందా? బీజేపీలో ఎవరు గెలుస్తారండి ఇక్కడ క్యాండిడేట్? ఇప్పుడు ఎవరు నిలబడితే అతను గెలుస్తారు మామనార్ నుంచి. అంతేనా? అంతే. 7 నుంచి 8 సీట్లు వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో. ఎందుకు బీజేపీకి ఎందుకు ఓటేయాలి ఇక్కడ? బీజేపీలో పరిపాలన మంచిగా ఉంది. 370 తీసేశారు. రామ మందిరం అయింది. ఈసీసీ పాస్ అవుతుంది. సిఏ వస్తుంది. బీజేపీ పరిపాలన మంచిగా ఉంది. హైవేస్ నడుస్తుంది. అంతరాష్ట్రీయ ఎయిర్పోర్ట్లు అవుతున్నాయి. ఇంకా చాలా మంచి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు పథకాలు మంచిగా ఉన్నాయా? మోడీ పథకాలు? మోడీ పథకాలు మంచిగా ఉంది. ఓకే. ఇక్కడ బీజేపీ ఓట్ బ్యాంక్ బలంగా ఉందా? బలంగా పుంజుకుంటుంది. పుంజుకుంటుందా? బలంగా ఉంది. పోయినసారి కంటే ఈసారి బలంగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ బీసీ ఓట్ బ్యాంక్ ఎట్టుంది? బీసీ ఓట్ బ్యాంకు అంటే బీసీ బలంగానే ఉంది. ఓకే. ఇప్పుడు గత ఎంపీలు చూసుకుంటే ఇక్కడ ఎంపీలు ఏమైనా డెవలప్ చేశారా? డెవలప్మెంట్ అంటే అవుతుంది డెవలప్మెంట్, కానీ ఇప్పుడు కేంద్రంలో ఒక గవర్నమెంట్, స్టేట్లో ఒక గవర్నమెంట్ ఉంటే అది ఒక లెక్క ఉంటుంది. ఒకటే లెవెల్గా ఉంటే అది ఒక డెవలప్మెంట్ అలాగా అవుతుంది. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పాలన 2 నెలల పాలన ఎట్లా ఉంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గురించి మేము ఎట్లా చెప్పగలుగుతాం? మాకు ఏం రైతు బంధు రాదు, ఏమి రాదు. అదర్ స్టేట్. ఓకే. మోడీ మళ్ళీ హైటెక్ పిఎంగా అవుతారా? పిఎం అవుతారా? 400 పార్ సీట్లు వస్తాయా? రాహుల్ రాహుల్ గాంధీ పిఎం కాడా? ఎందుకు కాడు? ఎందుకు కాడు అంటే ఇప్పుడు కాడు, ముందల భవిష్యత్తులో తెలియదు, కానీ ఈ సిచ్యువేషన్లో కాడు. మీ పేరండి? కరుణాకర్ అండి. ఏం చేస్తారండి? టాపీ మేస్త్రి పని చేస్తాను, కూలి పని చేస్తాను. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, వచ్చేదేమో లోక్సభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో మీ మహబూబ్నగర్ జిల్లాలో ఏ పార్టీ కొట్టేస్తారు? మేము బీజేపీకి ఓటేస్తామండి. బీజేపీనా? అవును. ఎందుకంటే బీజేపీ కొట్టేస్తారు? బీజేపీ అంటే మాకు నరేంద్ర మోడీ అంటే ఇష్టము. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి కూడా శాంతికుమార్ గారు కాబట్టి మాకు చాలా ఇష్టం. ఆయన మంచి వ్యక్తేనా? మంచి వ్యక్తి. ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేస్తాడా? ఖచ్చితంగా చేస్తాడు. అందుబాటులో ఉంటారా పేద ప్రజలకు మీలాంటి? ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు యూత్లో ఆయన ఒక క్రేజ్ ఉందా? ఉంది, ఖచ్చితంగా ఉంది. ఉంది. జనాలు ఏమనుకుంటారు? ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటారు మీ ఊర్లో? మా ఊర్లో మాత్రం దాదాపుగా ఈసారి 100% బీజేపీ. బీజేపీనా? బీజేపీ. ఇప్పుడు దేశంలో మళ్ళీ మోడీ గెలుస్తాడా? మళ్ళీ హైట్రిక్ కొడతాడా? ఖచ్చితంగా హైట్రిక్ కొడతాడు, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరి నోట కూడా మోడీ మోడీ అనేది ఉంది. అంటే ఈ కుల మతాల పేర్లతోటి కొంచెం రాజకీయ నాయకులు అటు ఇటుగా మాట్లాడవచ్చు, కానీ అవసరం అనుకుంటే ఇప్పుడు బీజేపీ అంటేనే అవతల ముస్లిం పార్టీలో కొంత నచ్చకపోవచ్చు, కానీ అవతల వాళ్ళు కూడా ఈరోజు మోడీ అంటే వాళ్ళు ఎంతో అభిప్రాయపడుతుండ్రు, ఎంతో సంతోషపడుతుండ్రు. ఎవరు ఖచ్చితంగా అన్ని భావజాలాలు తెలిసిన ముస్లిం వ్యక్తులు సోదరులు కూడా ఎంతో ఇష్టంగా, ఎంతో శాంతియుతంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎంతో మంచిగా ఉన్నారు. కాకపోతే అక్కడోరు ఇక్కడోరు అరకొరలో ఎవరో కొంచెం అటు ఇటుగా ఉండి మాట్లాడచ్చు, అది సహజం. ఉంటే మన దాంట్లో అటోరు ఇటోరు ఉండొచ్చు. అంతేగాని అవతల ముస్లిం సోదరులు భయ్యాలు కూడా మోడీ గారికి జై కొట్టి వాళ్ళు ముస్లిం లేడీస్ కానీ అన్నవాళ్ళు కానీ అందరు కూడా మోడీ గారికే సపోర్ట్ చేస్తుండ్రు. ఖచ్చితంగా ఈసారి మూడోసారి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గెలుస్తాడు. ఓకే. ఎంత మేట వచ్చే అవకాశం ఉంది? దాదాపుగా 70, 80, 90 వరకు అనుకుంటున్నాం మేమైతే ఈసారి శాంతికుమార్ గారికి. ఓకే. ఇప్పుడు మీ మహబూబ్నగర్ జిల్లాలో గత ఎంపీగా చేసిన వ్యక్తులు ఏమైనా డెవలప్ చేశారా? ఏం జరగలేదు. ఎందుకు జరగలేదంటే మా డిస్టిక్ పేరు యాక్చువల్గా పాలమూరు. పాలమూరు అంటేనే ఈ ఆల్ ఇండియాలో ఒక మట్టి జిల్లా. ఇది మట్టి జిల్లాని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. దాదాపుగా అంతా రాజకీయ టైంలో మాత్రమే అదొకటి ఇది కూడా చెప్తుంటారు. మన పాలమూరుని మార్చాలి, అది మార్చాలి, ఇది మార్చాలి అంటారు, కానీ దాదాపుగా ఏం మార్చాలి చేసేది అయ్యేదేదో అవుతుంది మామూలుగా. ఈసారి కొంచెం తెలంగాణ ప్రభుత్వంలో కొంచెం మార్పు వచ్చేసింది. మరి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం చేస్తారో ఇంకా చూడాలి, ఇంకా టైం ఉంది కదా. ఓకే. ఎంత మేట వచ్చే అవకాశం ఉంది? 80, 90 వరకు అనుకుంటున్నాం మేమైతే. ఎన్ని సీట్లు వస్తుంది బీజేపీకి ఓవరాల్గా?
దేశంలో? ఇది దాదాపుగా చెప్పలేము, జనాలను బట్టి ఉంటుంది.